ఇక మీదట ఇది మొదలుకొని మీరు మతం పేరిట కానీ క్రైస్తవ సమాజం మీద కానీ స్త్రీల మీద కానీ మీరు చేస్తున్న ఈ దుశ్చర్యలను మానుకోవాలి. ఆల్రెడీ అక్కడ మణిపూర్లో ఇంత భయంకరంగా జరిగింది. దానికి ప్రధానమంత్రి గారు ఏం స్పందించట్లేదు, రాష్ట్రపతి గారు ఏం స్పందించట్లేదు. ఇక్కడ తెలంగాణ ఇన్ని జరుగుతుంటే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగూ మరి పోలీసు యంత్రాంగం, తెలంగాణ పోలీసు యంత్రాంగం వారు మీరు చొరవ తీసుకోవట్లేదు. దయచేసి మీరు చొరవ తీసుకోండి. పాస్టర్ డేవిడ్ గారు వారు నడుపుతున్న సంఘస్థుల మీద జరిగిన దాడికి వెంటనే వారి మీద మీరు ఎఫ్ఐఆర్ చేయాలి, వారిని అరెస్ట్ చేయాలి. ఇటువంటిది ఎక్కడ జరగకుండా లా అండ్ ఆర్డర్కు మరి ఈ ఆటంకం కలిగించకుండా మీరు చేయాలని చెప్తున్నాం. ఈనాడు ఈ మా సహోదరునికి జరిగిన సాటి పాస్టర్ గారికి జరిగిన అన్యాయాన్ని మేము ప్రశ్నించడానికి ఆర్ఎంపీ ద్వారా మా సంఘీభావాన్ని తెలపడానికి మేము ఇక్కడికి వచ్చాము. మన క్రీస్తు విజయం అనే ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్ని మీరు కొత్తగా వీక్షిస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ నుండి చక్కటి సాక్ష్యాలు, ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచే వర్తమానాలు, అనేక వార్తా విశేషాలు మీకోసం మేము ప్రసారం చేస్తున్నాం. రీసెంట్గా నేను ఒక వీడియోని చూశానండి. ఇది చాలా దారుణం అనిపించింది. ఈ మతోన్మాదులైనటువంటి వారు రోజు రోజుకు ఎలా రెచ్చిపోతున్నారో, వాళ్ళకి అవకాశం చిక్కిన కాడ వాళ్ళు ఎంత దుర్మార్గానికి పాల్పడుతున్నారో మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. బహుశా డైరెక్ట్గా ప్లే చేయడానికి మరి యూట్యూబ్ రిస్ట్రిక్షన్స్ ఏమన్నా అడ్డుపడతాయేమో అనుకుంటున్నాను. వీలైతే ట్రై చేస్తాను, మీకు చూపించే ప్రయత్నం, ఆ వీడియోని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. లేదా బ్యాక్గ్రౌండ్లో డిస్ప్లే అయ్యేటట్లుగా మీకు చూపించే ప్రయత్నం అయినా చేస్తాను. బహుశా తెలంగాణలో జరిగిందని నేను భావిస్తున్నాను. మరి గతంలో మొన్న ఒక 4-5 రోజుల క్రితమే చూసాము. మరి ధర్మాపురిలో తెలంగాణకు సంబంధించే ఒక చర్చిలోకి వెళ్ళి ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేసి మరి వారి ఇష్టానుసారంగా చర్చిని పాడు చేశారు. బహుశా పాస్టర్ గారు చనిపోయినట్టుగా ఉన్నారండి, అమ్మగారు దాన్ని నడిపిస్తున్నారు. మరి ఆ స్త్రీ ఆ చర్చిలో పడి ఏడుస్తూ రోధిస్తుంటే ఏం పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా దాన్ని నాశనం చేసి వెళ్ళిపోయారు. అరే నిజమే కాదు, ఒక మహిళని ఏడిపించారు, ఆమె ఏడుస్తుంది. ఆమె ఏం చేసిద్దండి, ఇప్పుడు ఆమె ఏమైనా మత మార్పిడి, భర్త చనిపోయాడు, పాస్టర్ భర్త చనిపోయాడు, ఆమె జీవనాధారం కోసం ఆ భర్త చనిపోక ముందు కట్టిన చర్చిని నడుపుకుంటూ ఏదో సందాలతో పొట్టకూటి కోసం చేస్తుంది అనుకోండి. ఇప్పుడు ఏమైనా పెద్ద పెద్ద ఉద్యమాలు చేసి మత మార్పిడి చేసి రౌడీలను తీసుకొచ్చి ఫోర్స్ఫుల్ కన్వర్షన్ చేసిద్దాం, ఆమె చర్చిని పడగొట్టడం ఎందుకు పోయి? ఇది అన్యాయమని హిందువులకు కూడా అనిపించింది కదా. ఇప్పుడు పరిటాల రవి హిందువే కదా, పరిటాల ఏం పేరు అతని పేరు, పరిటాల శ్రీరామ్ అతను హిందువే కదా. ఆయన పోస్ట్ చేసేది ధర్మవరం రూరల్ మండలి పరిధిలో పోతుకుంటలో ఉన్న చర్చిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ సందర్భంగా చర్చిని పరిశీలించి ఘటన ఎలా జరిగిందన్న విషయాన్ని ఆరా తీశాను. అధైర్యపడవద్దు, దాడి చేసిన వారు ఖచ్చితంగా పోలీసులు పట్టుకుంటామని హామీ ఇచ్చారని ఆ పరిటాల శ్రీరామ్ అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నాడు దాన్ని విజిట్ చేసి. ఓకే, ఎందుకు అది నిజంగా అన్యాయం, ఒక హిందువుకు బాధేసింది కదా. అలాగే ఇది కూడా తెలంగాణలోనే జరిగిందని నేను భావిస్తున్నాను. కుక్కలు చెలరేగుతాయి చూసారా, పిచ్చి కుక్కల్లాగా వాంటెడ్గా పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి, చర్చి దగ్గరకు వెళ్ళి, లేదా పాస్టమ్మ గారిని టార్గెట్ చేస్తూ ఆమె వాళ్ళకి సమాధానం చెప్తే దాన్ని తట్టుకోలేక ఓర్చుకోలేక స్త్రీ అని కూడా చూడకుండా కుక్కల్లాగా ఎగబడ్డారండి. ఈ మాట అంటున్నందుకు నన్ను క్షమించండి, నాకు అట్లా కనిపించింది. ఈ ఒక్కొక్కసారి చిత్తగారి కుక్కలు అంటారు, పిచ్చి కుక్కలు అంటారు, కుక్కల బెడద అంటారు, వీధి కుక్కలు అంటారు, రకరకాలుగా తిరుగుతాయి, గుంపులుగా తిరుగుతాయి, పిచ్చి కరుస్తూ ఉంటాయి చూసారా. ఆ టైపులో కొందరు హిందూ మతోన్మాదులు, అందరు కాదండి, నేను ఎప్పుడు చెప్తున్నాను గుర్తుంచుకోండి,
హిందూ సోదరులు, లౌకికవాదాన్ని ప్రేమించేవారు, పరమత సహనం కలిగిన వారు చాలామంది ఉన్నారు. కొంతమంది ఎక్కడో చీడపురుగుల్లాగా కొద్ది మంది ఉంటారు. ఈ మతోన్మాదము బాగా తలకెక్కినటువంటి వీళ్ళు అక్కడ కర్రలతో కూడా దాడి చేసే ప్రయత్నం చేశారండి. ఏమొచ్చింది అసలు? పాస్టర్ గారి ఇంటికి వెళ్ళటం ఏంటి, వాళ్ళని బయటికి పిలవటం ఏంటి, వాళ్ళతో వాదన పెట్టుకోవటం ఏంటి, అసలు ఏంటి? మన దేశం ఏమైపోతుంది, ఎటు వెళ్తుంది నాకు అర్థం కావట్లా. ఇట్లాంటి వాటి మీద కూడా ప్రతి ఒక్కరు స్పందించండి. ఇట్లాంటివి చూసినప్పుడు ప్రతి ఒక్కరు స్పందించండి. మనం మౌనంగా ఉంటే ఖచ్చితంగా మన గొంతుకను మూసేస్తారు, నొక్కేస్తారు. ఎవరో ఒకరు ఖచ్చితంగా మాట్లాడాలి. ఏమండి, దీనివల్ల ఏంటంటే ఖచ్చితంగా మాట్లాడాలి. సోషల్ మీడియాలో ఇట్లాంటి వాటిని మన వెలుగులో తేవాలి. తెస్తేనే కనీసం కొంతలో కొంతమేర అయినా ప్రభుత్వాలు స్పందించి అరికట్టే ప్రయత్నం చేస్తాయి. అక్కడున్న సీఎం గారు చాలా మంచివారు. నాకు తెలిసినంతలో పరమత సహనం కలిగినటువంటి వ్యక్తి. ఆయన హిందూ అయినప్పటికీ అన్ని మతాల్ని మంచిగా ప్రేమించి గౌరవిస్తాడు. క్రైస్తవుల జోలికి వెళ్ళొద్దు అంటూ వార్నింగ్లు కూడా చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రస్తుతం. చంద్రబాబు గారి కంటే కూడా బెటర్ పర్ఫార్మెన్స్ చేసేటువంటి వ్యక్తిగా చిన్నవాడైనా సరే తెలంగాణ సీఎం గారు మతాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తారు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి మంచి లక్షణం. కాంగ్రెస్ పార్టీ లౌకికవాదం, అందుకనే దేశమంతట్లో కూడా కాంగ్రెస్ పార్టీ రావాలి అని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకడిని. మోదీ గారి ప్రభుత్వం వెళ్ళిపోవాలి. బీజేపీకి కాలం చెల్లింది, నూకలు చెల్లాయి. త్వరలో పెట్టే బెడ సర్దుకుని ఇంటికి పోవడం ఖాయం. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మరలా అది చిగురిస్తుంది. దేవుడు ఆశీర్వదిస్తే మళ్ళా ప్రభుత్వం వాళ్ళ చేతుల్లోకి వెళుతుంది. ఇది మంచిది. ఈ దిశగా ఆలోచించండి. ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి ముస్లిం కూడా, హిందువుల్లో లౌకికవాదులంతా కూడా, కాంగ్రెస్ని ప్రేమించే వారంతా కూడా యూనిటీగా ఉండండి. కృషి చేయండి. కాంగ్రెస్ పార్టీని పైకి తేవడానికి కృషి చేయండి. ఆ పార్టీతో కానీ, పార్టీ సభ్యులతో కానీ, ఆ పార్టీలో ఉన్నవారు ఎవరూ నాకు తెలియదు. కేవలం ఒక క్రిస్టియన్గా, ఒక క్రైస్తవ సిద్ధాంతాలను బోధించే ఒక వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. దట్స్ ఇట్. మళ్ళీ నన్ను పార్టీలకు అంటకట్టకండి. తెలుగుదేశం పార్టీ ఏమో, వైసీపీ పార్టీ ఏమో, కాంగ్రెస్ పార్టీ ఏమో, పార్టీలు పక్కన పెట్టండి. మనకు మంచి చేసేవాళ్ళు కావాలి. మన దేశం బాగుండాలి. మనందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా జీవించాలి. ఇది నా వాంఛ, నా కోరిక. ఇది నా హృదయంలో ఉన్నటువంటి బలమైన కోరిక. ఆ వీడియో చూస్తుంటే చాలా బాధేస్తుందండి, చాలా కోపం వస్తుందండి. అదే ఒక క్రైస్తవులు ఎవరైనా సరే ఒక హిందూ ఇంటికి వెళ్ళి ఒక పూజారిని, అలాగే పూజారి భార్యని బయటికి పిలిచి ఇలాగే క్రైస్తవులు ట్రీట్ చేస్తే, లేదా ముస్లింలు ట్రీట్ చేస్తే హిందువులు ఓర్చుకుంటారా? మరి న్యాయం మీరే చెప్పండి. ఇది తప్పు కాదా? హిందువులు కూడా ఇట్లాంటి వాటిని ఖండించండి. అర్థమైందండి? సో ఇక ఆ వీడియో ఏంటో చూడండి. ఆ తర్వాత మీ అభిప్రాయాలు షేర్ చేసే ప్రయత్నం చేయండి. కామెంట్ రాయండి. వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, ఇతరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సోషల్ అవేర్నెస్ తేవాలి మనం ఎప్పుడు కూడా. చాలా తక్కువ, క్రిస్టియానిటీలో చాలా తక్కువ మరి ఛానల్స్ మాత్రం ఉన్నాయి. హిందువులకు చాలా ఛానల్స్ ఉన్నాయి. మన వాళ్ళు ఏదో చూసి చూడనట్టు పట్టినట్టు వీడియోని పట్టించుకోవట్లేదు. అది మంచి పద్ధతి కాదు. మెసేజెస్ వింటున్నారు, లక్షలు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అది వేరే ఎత్తు. ఇప్పుడు సమాజం మారింది, ట్రెండ్ మారింది, జనరేషన్ మారింది, పరిస్థితులు మారుతున్నాయి. కనుక ఇలాంటి ఛానల్స్ని, క్రీస్తు విజయం లాంటి ఛానల్స్ని, క్రిస్టియన్ రైట్స్ లాంటి ఛానల్స్ని, క్రీస్తు పక్షంగా పోరాటాలు చేసే వారిని మీరు ఆదరించే టైం వచ్చింది. ఇది ఎవరు మర్చిపోకండి. కనుక ఇట్లాంటి వీడియోల్ని మీరు సపోర్ట్ చేయండి. క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది. సేవకులకు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలిగినా మాకు ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించండి. అది చట్టపరంగా లా అయినా సరే, ఏదైనా రెవెన్యూ సంబంధమైనటువంటి ఇష్యూ అయినా, అట్లాగే ఏదైనా పోలీస్ కేసులైనా, ఏదైనా ప్రాబ్లం పెడుతున్నా, మతోన్మాదులు మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడుతున్నా మాకు తెలియచేయండి. మా వంతు సహాయం మీకు అందించే ప్రయత్నం చేస్తాం. క్రైస్తవ సమాజానికి మేము అండగా ఉంటాం అని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి వందనాలు.
ఇక్కడ ప్రార్థన పెట్టుకున్నాం. మేము ఎవరిని బలవంత పెట్టలేదు, ఎవరిని డిస్టర్బెన్స్ చేయలేదు. ఎన్నిసార్లు అన్నోడు మా ఇంటికి వచ్చిండే మా ద్వారా ప్రభులు తెచ్చుకున్నాము. ఇంకా ప్రార్థన అయ్యా ఎవరు గుర్తు